నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీ తీరుపై ఫైర్. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వారవలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక గాని ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు గాని మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తామని మేము ప్రజలకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు కాదు కదా, ఉన్న పెన్షన్కి ఎసరు పెడతారని విష ప్రచారం చేశారు. మొన్న జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పింఛను అక్షరాల వాళ్ళు మరి పట్టుకెళ్ళి ఇవ్వడంతో అది అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి పింఛను అందదు, గతంలో మాదిరిగా మళ్ళీ మీరు ఏదైతే సచివాలయ చుట్లు లేదంటే మరి పంచాయతీ ఆఫీసులు చుట్లు తిరగాలని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు. అది కూడా మొన్న జూలై 1వ తేదీన ఇంటింటికి వెళ్లి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్లి గడప దగ్గర ఏదైతే పింఛను అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రచారం. అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక అమలు కావడం లేదు, అక్కడ కూడా మరి 1,200, 1,400 పెట్టి కొనుగోలు చేసి ఇది ఉచిత ఇసుక ఏంటని ఏదైతే మీరు అబద్ధపు ప్రచారం చేశారో ఈవేళ ప్రజలే మేము ఏదైతే ఎగుమతి ఛార్జీలు బాట ఛార్జీలు మాత్రమే పెట్టుకుని ఇసుకను ఉచితంగానే కొనుగోలు చేసుకుంటున్నామో, ఉచితంగానే ఇసుకను ఇంటికి తీసుకెళ్తున్నామని ఏదైతే ప్రజలు చెప్తూ ఉన్నారో దానితో అది కూడా మీ విష ప్రచారం అంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయినట్టు నా వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చాలా మీరు మాట్లాడారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి గతంలో సిబిఐ ఇవ్వాలని చెప్పి మీరే అడిగారు.
కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఒకవేళ సిబిఐకి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా స్వయంగా చెప్పారు, ఒకవేళ నేను నిరూపించకుంటే రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు కదా. ఈ రోజు ముఖ్యమంత్రిగా మీకు అన్ని అధికారులు ఉన్నాయి కదా, సిబిఐకి ఈడీకి ఇవ్వాల్సినటువంటి మీరు ఉన్నారు, దాని వెనుక మతలబ్ ఏందని చెప్పి కూడా మేము స్పష్టంగా అడగడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మరి ఇప్పటి వరకు మరి దాని విషయంలో ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సినటువంటి మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు, మరి సమగ్ర నివేదిక ఎందుకు మరి పబ్లిక్ డిమాండ్లో పెట్టడం లేదు, దాన్ని పూర్తిగా ఎప్పటిలో మనం పూర్తి చేస్తారని చెప్పి కూడా అడగడం జరిగింది. విద్యుత్ కొనుగోళ్లు జరిగినటువంటి అవినీతి అంశంలో కూడా గతంలో మీరు ఎన్నోసార్లు మాట్లాడారు. ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత అంశం మీద అసలు మాట్లాడకుండా సిబిఐకు దర్యాప్తు చేయించాలని ఆ రోజు డిమాండ్ చేసేటువంటి మీరు ఈ రోజు జరుగుతా ఉన్నది. గొర్రెల పంపిణీ లోపల మీరు మరి కాలేజీలకు రియంబర్స్మెంట్ ఇస్తారు, మరి పేద విద్యార్థులు ఉన్నత చదువుకోలేని దుస్థితిలో ఉన్నారు. చాలా మంది ఫీజు కట్టలేక డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాలేజీ వాళ్ళు ఫీజు కట్టకుంటే వారిని చేర్చుకునే పరిస్థితి లేదు, మరి ఫీజు కట్టలేక మరి చాలా మంది డ్రాప్ అవుతా ఉన్నారు. ఎంతో మంది మరి చదువుకునే మరి యోగ్యత ఉన్నటువంటి వారు మరి ఇష్టం ఉన్నటువంటి వారు కూడా ఈరోజు చదువుకునేటువంటి దుస్థితులు, ఆర్థిక పరిస్థితులు వారిని అనుకూలించక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి పేద విద్యార్థుల గురించి ఎందుకు మీరు అట్లా బడుగు బలైన లోకల్ బాడీ ఎన్నికల కోసం మరి బీసీ కులగణన చేపిస్తారని చెప్పి ఇస్తామని చెప్పినటువంటి మీరు మరి ఇప్పటి వరకు బీసీ పెట్టాలన్న యోచన మీకు లేదా? లేకుంటే దీన్ని అడ్డ పెట్టుకొని రేపు ఎన్నికలు మళ్ళీ పోస్ట్పోన్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారా? లేకుంటే వాళ్ళ గోస పుచ్చుకుంటున్నట్టు మీరు వారికి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? చిన్న బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒకరు కేబినెట్ స్థాయి, ఒకరు ఎంఓఎస్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది. మరి 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ బీపీసీఏలు ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు. మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని నా చిన్నతనం నుండి నేను విద్యార్థిగా ఉన్న సందర్భంలో, విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో, విద్యార్థి రాజకీయాల్లో చాలా చురుగ్గా పనిచేసేటప్పుడు ఎన్నో ధర్నాలు, వరంగల్ బంధులు, కాజీపేట బంధులు పిలిచి అలసిపోయినాం. మేము ఒక 30 ఏళ్ళు కొట్లాడినాం. మరి విభజన చట్టంలో దాన్ని అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ రోజు దీన్ని మేము చొప్పించినాం. దీంట్లో ఈ విభజన చట్టంలో తప్పనిసరి మా హామీ ఉండాలని చెప్పినాం. మరి చంద్రబాబు నాయుడు గారు పై ఆధారపడ్డారు కాబట్టే ఇవాళ మేము అక్కడ ఇస్తాము.
మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటుందా బీజేపీ పార్టీ? తెలంగాణ ప్రజలు కూడా 8 మంది ఎంపీలను గెలిపించారు కదా మీ పార్టీకి, బీజేపీ పార్టీకి. పోనీ దీని గురించి గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మా పార్టీ తరఫున చాలాసార్లు మాట్లాడినాం. తర్వాత కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని ఏదో వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామని చెప్తారు. వేగన్ ఫ్యాక్టరీ అంటే స్మాల్ యూనిట్, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. బట్ దిస్ ఈజ్ ఎ మేజర్ ఇండస్ట్రీ. ఇది తెలంగాణ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి దాదాపు 30 ఏళ్ల నుంచి ఆడ 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు వరంగల్ ప్రజలు, కాజీపేట ప్రజలు, తెలంగాణ ప్రజలు. మరి ఇంత వ్యత్యాసం మోడీ గారు సొంతంగా గెలిస్తే ఇది కూడా రాకపో ఆంధ్రప్రదేశ్కి. ఏది సొంతంగా బీజేపీ వాళ్ళు గెలిస్తే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా మీరు ఒక ప్రాంతీయ పార్టీ గెలిపించినందుకు మీరు అదృష్టం. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను పంపిస్తా, చూసుకోండి. విధి విధానాలు చాలా క్లియర్గా ఉన్నాయి దీనిలో. ఏమని 75% హాజరు కావాలి మేం పెట్టింది, బిలో పావర్టీ లైన్లో ఉండాలి మేం చెప్పింది, ఆధార్ కార్డు అనుసంధానం కావాలి మేం చెప్పింది, బడికెళ్లే ప్రతి పిల్లవాడికి మీరు ఇస్తా ఉన్నారు, బడికెళ్లే పిల్లవాడి తల్లికి మేము 1500 ఇస్తా ఉన్నాం. మీ ఒక తల్లి ఉంటే 1500 అని అన్నాం మేము. మీరేమన్నారు, ఎంతమంది పిల్లలుంటే అన్ని డబ్బులు ఆ తల్లికి ఇస్తాం, 2 పిల్లలుంటే 30,000 ఇస్తాం. ఖచ్చితంగా జీవోలో ఏం రాశారయ్యా బాబు, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా మనం చదివినిపించా, మళ్ళా రామనాయుడు గారు మీరు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల. రావాల్సిన ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీ. నిన్నేదో విద్యాశాఖ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినట్టుగా విధి విధానాలు ఇంకా ఫైనల్ అయిపోయినాయి, విధి విధానాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మీరు ఇంకా విధి విధానాల దగ్గరే ఉన్నట్టున్నారు. వాళ్ళు డబ్బులు పంచే పరిస్థితిలో ఉన్నట్టుగా లేరు. మీరు డబ్బులు ఈ అమ్మఒడి దీని పేరు ఏమన్నారు, తల్లికి వందనం వేసే పరిస్థితుల్లో మీరు కనపడలేదు. చూడండి నేను చెప్తున్నా. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ assured flagship program, the government under Talliki Vandanam scheme is providing financial assistance of rupees 15,000 for annum to each mother or recognized guardian who is below poverty line household and sending their children to schools, colleges, that is from class 1st to 7th. ఇక్కడ ఏమన్నారు మీరు, చాలా ఫర్ యానం ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. ఈచ్ మదర్ అంటే ప్రతి తల్లికి 1500 చాలా క్లియర్గా ఇచ్చారు. దీన్ని సరి చేస్తారా అది చెప్పడం. విధి విధానాలు కంప్లీట్ కాలేదండి, తూచి వేగంగా అలా చెప్పి వెళ్ళిపోయి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా స్పష్టంగా రామానాయుడు గారు చెప్పవలసింది చెబితే చెప్పని పని మాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానీ, మేము ఈ జీవోను మారుస్తాం. జీవో లేకుండా చేస్తారా? జీవోను మారుస్తాం. ప్రతి తల్లికి కాదు, ప్రతి విద్యార్థికి, స్కూల్కి వెళుతున్న ప్రతి విద్యార్థికి 1500 చొప్పున ఎంతమంది పిల్లలు వెళుతుంటే అన్ని 15,000 మేము ఇస్తాము అని చెప్పి మీరు మార్చిన రోజునే మిమ్మల్ని నమ్మశక్యం అవుతుంది తప్ప, లేకపోతే మీరు బుడవగా కొడుతున్నట్టు అర్థమైంది. ఇది సింపుల్. దీన్ని మీరు చెప్పుకోకుండా మేమేదో ఇది చేశాం 4,000 ఇచ్చాం, 7,000 ఇచ్చాం, ఇచ్చారు ఓకే. ఇసుక కూడా ఇస్తున్నారు, బ్రహ్మాండమైన ఇసుక. ఏంటది ఉచిత ఇసుక ఇక్కడ అమ్మబడును. ఏంది ఇది? ఉచితమైన ఇసుక ఇక్కడ అమ్మబడును. ఎంతకు అమ్ముతారు? 1,300 రూపాయలు టన్ను ఉచిత ఇసుక. ఉచితమైన ఇసుకను అమ్ముతారంట వాళ్ళు. ఇది మీ పరిపాలన. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఈ జీవోను మారుస్తారా లేదా? విధి విధానాలు కంప్లీట్ గా ఉన్నాయి దీనిలో.
మీరు నాలిక మడతేసి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్లే ముఖ్యమంత్రి గారు కానీ ఇంత పెద్ద ప్రోగ్రాం, ఇంత ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి ప్రోగ్రాం, ప్రతి బహిరంగ సభలోనూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ప్రోగ్రాం, ఈ ప్రోగ్రాంకి అమాయకుడైన మా రామానాయుడిని పంపించి, పాపం ఆయన కూడా ఏదో ఆయన ట్రోల్ అవుతున్నా అని చెప్పి ఆయన పంపించడం కంటే మీ అబ్బాయి లోకేష్ని పంపించి ఎంతమంది పిల్లలు బడికి వెళుతుంటే అంతమందికి మేము డబ్బులు ఇచ్చే బాధ్యత మాది, ఈ జీవోని అవసరమైతే సరిచేస్తాము అని చెప్పండి, ఈ వివాదానికి తెరదించండి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు చెబితే అది ప్రజలకు నచ్చదు, ఎక్కదు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంది, ఆ తర్వాత మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే నడుస్తుందా? పార్టీ మళ్ళీ అధికారం రాలేదా? ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఉండాలని. మనం ఇచ్చిన హామీలు చూస్తారు, అవి హామీలు నెరవేరిస్తే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు తప్ప ప్రజల మీద బతాయి పార్టీలు తప్ప ఎవరు అంటే ఇది కాదది. 2 సార్లు మేము అధికారంలో ఉన్నాం, మేము ఇంకా ఎన్నో చేస్తామనుకున్నాం, మాకన్నా ఎక్కువ చేస్తామని నమ్మిండ్రు, ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలు నెరవేర్చడం దృష్టి పెడితే బాగుంటుంది, మళ్ళీ అధికారంలో అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినంత మాత్రం పార్టీలు ఉండవు. ప్రజలు ఉన్నంతకాలం పార్టీలు ఉంటాయి, ప్రజలో మన విశ్వాసం ఉన్నంతకాలం మనం ఉంటాం, అధికారం ఉంటుంది. మన విశ్వాసం కలిగిస్తే ఒకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి విశ్వాసం కలిగించినాం, కానీ అంతకన్నా ఎక్కువ ఆశ చూపేరికి ఎవరైనా పోతారు కదా ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు ఆలోచన చేయండి. ఆ విశ్వాసం కొనసాగుతుందా? ఆ తర్వాత ఎలక్షన్లు మీరు బేరీ చేసుకోండి, పార్లమెంట్ ఎలక్షన్లు బేరీ చేసుకోండి. ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయా, అది కూడా చూడండి. చూసిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అని దృష్టి పెట్టండి. ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ ఇది. పుట్టినప్పుడు 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉందా? చూడండి, ఉంటే మీడియాకి చెప్పండి. ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసిన పార్టీ 2001లో పార్టీ పుట్టి 2004లో 16 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని పట్టుమని ఒక కాగితం ముక్క రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పార్టీ. 2004 నుంచి మొదలుకుంటే 2013 వరకు ఎన్ని రాజీనామాలు చేసిండ్రో లెక్కేసుకోండి. ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యేలుగా, ఎన్నిసార్లు ఎంపీగా రాజీనామా చేసిండ్రు. కేంద్ర మంత్రి పదవి కూడా రాజీనామా చేసి, రాష్ట్రంలో 4 మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి, ఒక సెంట్రల్ మినిస్టర్, 4 స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అన్ని రాజీనామా చేసి రాష్ట్రం గురించి నిలబడేటువంటి పార్టీది. ఇండియాలో ఒక్కడ చూపాను దేశంలో. ఇలా చాలామంది మాట్లాడతారు ఎంపీల మీ సీట్లు ఎన్ని వచ్చినాయని. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశంలో 14 చాలా పార్టీలు, బీఎస్పీ నుంచి మొదలు చాలా పార్టీలు. ఈ ఎలక్షన్ నడిచింది మోడీ అగెనెస్ట్, 2 ప్రాతిపదిక, అటు ఎన్డీఏనా ఇటు ఇండియా కూటేమా, 2 ప్రాతిపదిక నడిచింది ఎలక్షన్ అనేది. అటు ఉన్నా గెలిచిండ్రు, ఇటున్నా గెలిచిండ్రు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీని నిలబెట్టడమా ఓడగొట్టడమా అనే 2 ప్రాతిపదిక. మోడీ ప్రధానమంత్రిని దింపాలన్నా ఉండాలన్నా ఆ 2 ప్రాతిపదిక. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, 2 నడిచినాయి దేశంలో. ఆ మూలాన మాకు ఎంపీ సీట్లు రాలేదు. ఈ దేశంలో ఒక దగ్గర 4 వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, ఇంకో దగ్గర 1 వచ్చింది. అవి ప్రజలలో వీళ్ళు గెలిచిన తర్వాత ఇటో సపోర్ట్ చేస్తారు, అటో సపోర్ట్ చేస్తారనే
ప్రజల అభిప్రాయం నుంచి వచ్చినాయి. గెలిచిన వాళ్ళు మోడీ కన్నా సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఈ కూటమి కన్నా చేస్తారని. ఆ అపో ఉన్నందుకు దేశంలో 2 ప్రాంతాల్లో ఒక దగ్గర 4, ఒక దగ్గర 1 సీట్ వచ్చింది. 4 సార్లు ముఖ్యమంత్రిగా 4-5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రాష్ట్రంలో ఆయన ఎటు లేనందుకు ఒకే ఒక ఎంపీ సీట్ వచ్చింది. కొంచెం ఆలోచన చేయాలి, జ్ఞానం పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అంతే తప్ప మా పార్టీకి బలం లేక కాదు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా అంతకన్నా ముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది. మరి మహబూబ్నగర్లో స్థానిక సంస్థల ఎలక్షన్ అయితే, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏ విధంగా సమంజసమో ఒక్కసారి ఆ ఈనాడు పత్రికా యాజమాన్యం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఎస్ఐండ్ భూముల విషయంలో ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐండ్ భూముల విషయంలో ఆ రోజు అక్రమాలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చెందినటువంటి ఆ రోజు అమరావతిలో దాదాపుగా 1100 ఎకరాల భూమిని మీకు దక్కదు అని చెప్పి ఆ రోజు పేదవాళ్ళని తప్పుదో పట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రైతుల్ని ఎస్ఐండ్ భూములు మీకు దక్కవని చెప్పి ఆ రోజు తప్పుదో పట్టించి మళ్ళా ఒక జీవో ఇచ్చి వాళ్ళ బినామీలకి దాదాపుగా 1336 మంది ఆ రోజు బినామీలకి ఆ ఎస్ఐండ్ భూములు కట్టబెట్టి మళ్ళీ ఆ ల్యాండ్స్ మళ్ళీ పూలింగ్లోకి తీసుకుంది చంద్రబాబు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అసైన్మెంట్ భూముల మీద వాళ్ళు ఏదన్నా ఒక మాట్లాడే వాళ్ళకి చిత్తశుద్ధి, వాళ్ళకి ఆ హక్కు ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. అది దాని మీద మీ అందరికీ తెలుసు, కేసు కూడా నడుస్తూ ఉంది. ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళు అసైన్మెంట్ గురించి, అసైన్మెంట్ భూముల గురించి ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నిజంగా అసైన్మెంట్ సమస్య ఈ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఆ రోజు రైతులందరూ కూడా భూమి ఉన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి. భూమి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ఒక అరెకరం భూమి అమ్ముకోవడానికో, పావు ఎకరం భూమి అమ్ముకోవడానికో లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో దాదాపుగా 1954 నుంచి, అంటే ఈ 70 సంవత్సరాల్లో అసైన్ చేసినటువంటి భూములన్నిటికీ కూడా అటువంటి పరిస్థితి కలిగిన పరిస్థితి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏ రోజన్నా ఒక అరెకరం అమ్ముకోవాలంటే, ఏదన్నా ఒక కూతురు పెళ్ళొచ్చిందో, కష్టం వచ్చిందో, ఏదైనా ఒక అరెకరం భూమి అమ్ముకోవాలంటే కాగితం మీద ఏదో రాసుకుని అమ్ముకుంటే ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడు నోటీస్ వస్తుందా అని చెప్పి ఒక భయం. మళ్ళా ఈ కొనుక్కున్న వాళ్ళు కూడా రాత్రిపూట నిద్ర పట్టిన పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 70 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. అంటే పేదలకి ఎప్పుడు కూడా పేదలకి ఇచ్చినటువంటి ఆ భూమి విషయంలోనే ఈ 70 సంవత్సరాల నుంచి అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులన్నీ కూడా మనం ఈ రాష్ట్రంలో చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా అలాట్ చేసేటటువంటి భూములు స్వతంత్ర సమరయోధులకు కానీ, అదేవిధంగా మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ కూడా అలాట్ చేసిన భూములన్నీ కూడా వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఒక్కళ్ళకే అటువంటి అవకాశం లేకుండా పోయింది ఈ చట్టం వల్ల. అంటే 1977 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి పిఓటి యాక్ట్ వల్ల, ఆ పిఓటి యాక్ట్ వల్ల భూమి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు లేవు. ఆ పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పేదవాళ్లే చాలా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీ తీరుపై ఫైర్. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.